ముద్దునూరు దగ్గర పల్లె, అవునవును. ఆ, ఫోన్ చేసాను. అదే ఇది ఆ రోజు ఒక 20 చెట్ల కానీ తీసుకొని తెచ్చి ఆ ఉండే చెట్లకు మాత్రం వేసినాను సార్. అవును. కొంచెం ఇప్పుడైతే బాగా పనిచేసింది సార్. నేను వేసి ఇంకా 25 రోజులు కాలేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా కంటిన్యూ బాగుంది. బాగుందా, రికవరీ అయినాయా? 100% బాగా అయినా. ఎందుకంటే నాకు నాకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు తెలియడం లేట్ అయింది కాబట్టి ఆల్రెడీ ముందు వచ్చిన తుంచి పురుగు కొంచెం ఎక్కువైనది, కొంచెం తగ్గుతుంది సార్. ఆల్రెడీ కొంచెం కొద్దిగా ఉండేదంతా అది ఎట్లా పోయిందో దానికే తెలియదు. ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది కూడా కొంచెం అంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యి బాగా దండిగా ఉంటుంది కదా తుంచి పురుగు. అవును. అది కొంచెం లేట్గా అవుతుంది సార్. ఎందుకంటే నేను అయితే అందులో ప్లస్ నేను బేసి కూడా 25 రోజులు కాలేదు సార్. ఇంకా ఈ రోజుకి పోయిన నెల 26వ తేదీ ఇప్పుడు తెచ్చినా సార్. 27 వేసినా. అవును, కరెక్ట్. యాక్చువల్ గా 40 రోజులకు మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం జనరల్ గా. క్లియర్ నీకు సార్. అంటే నువ్వు మంచి మేనేజ్మెంట్ చేసినావు కాబట్టి నీకు తొందర ఫలితాలు కనబడ్డాయి. అవును సార్. మీ లెక్క రైతులు అందరు ఇట్లనే చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది. ఏదైనా చిన్న చెట్ల కింద వచ్చినాయి సార్. అది ఎట్లా ఇప్పుడు అప్పుడు అట్లా పీకుతేనా ఇంకో రోజు ఎగలిపోవచ్చు అనేది. ఇప్పుడు అది ఏది నేను పీకుతేనే రావడంలే. రాలే. అదే నాకు ఒక కొమ్మకు వచ్చింది. కొమ్మ డైబ్యాక్ అంటాం కదా. కొమ్మ లాస్ట్ మధ్యలో పూర్తిగా చీలిపోయినది. పట్టుకొని ఉంటే ఇంకా ఎక్కువ చీలుతుంది అప్పుడు. కానీ ఇప్పుడు అదే కొమ్మను పోయి వంచినా చూస్తాం ఏమవుతుందని. అదే కొమ్మను వంచినా ఇంకా ఏమైనా చీలుతుందా, ఇంకా ఏమైనా ఉందా అని. లేదు 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 సార్. అసలు దానికి ఏమే కానీ లేదా ఒట్టిగా. ఏది ఏమైనా మీ రైతుల అనుభవాలే ఇంకో రైతుకు అవసరం ఉంటది. నేను చెప్పిన తీరే చెప్తా. మీరేమో ప్రాక్టికల్ చెప్తారు. మీరు ఎంత చెప్పినా థియరిటికల్ చెప్తారు, మేము ప్రాక్టికల్ గా చెప్తాం. కాబట్టి నీ అనుభవమే వేరేలకు సోపానం మార్గదర్శకత్వం అవుతుంది. కాబట్టి మిగతా పక్క రైతులకు, మీ దగ్గర ఉండే రైతులకు మీరు ఎడ్యుకేట్ చేయడం మూలంగా వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు మీకు తెలియకుండానే. అంటే కాదు సార్, కొంచెం ఇక్కడ అంతా రెడీ అయ్యారు అనమాట. ఎక్కువ ఉండేది మేము మనకి చెప్తే కొంతవరకు వినగలుగుతారు. అందుకే నేను చెప్తానంటే ఒక రోజు విన్నోళ్ళకే చెప్తాం, వినోళ్ళని ముచ్చట మనం ఏం చేస్తాం. అంతేలే సార్, అంతేలే. కానీ నాకైతే బాగా పనిచేసింది సార్. ఇప్పటికైతే ఇంకా ఆయనకి ఈ నెల 28వ తారీఖు అంటే ఈరోజు 13గా 15 రోజులు టైం ఉంది. అవును. ఇంకో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మిగతా ఎన్ని ఎకరాల మీద ఇది? మొత్తం 6 ఎకరాలు అన్నది. 6 ఎకరాలున్న 120 × 6 అంటే 12 × 72 720 చెట్లు. 700 చెట్లకు కూడా మీరు యూరియా డిఏపి లేకుండా ఇదే ప్రొడక్ట్ వేసుకుంటే మీకు ఏ రోగాలు రావు, వేరే మందు వేయాల్సిన పని లేదు. అందుకే సార్ ఇప్పుడు నేను వేసినా నాకు రిజల్ట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ సార్ పొద్దునే కాల్ చేసి ప్రజెంట్ తోట దగ్గర ఉండా. వర్షం గిట్లా పడుతుందేమన్నా సార్? వర్షం గిట్లా ఏమన్నా? వర్షం మొన్న పడింది సార్, 3 రోజుల కింద బాగా పడింది. ఇంకేం పర్లేదు. అవునవును. ఇప్పుడు పూత వచ్చే టైం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ అప్లై చేసుకునే టైమే ఇది. కాబట్టి మీరు నిర్ణయం తీసుకొని మిగతా అన్ని చెట్లకు అప్లై చేసుకోగలిగితే మీకు దశ తిరిగినట్టే. అంటే నేనేమంటా ఇప్పుడు మొన్న మీరు ఇచ్చినది అన్ని చెట్లకు అప్లై చేసుకోవాలన్నా? అన్నిటి చేసుకోవాలి. చేస్తాం. ప్లస్ ఇంకోటి సార్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు మొన్న ఇచ్చినటువంటి అది ఉంది కదా, అదే వేసుకుంటాను ఒకటి. రెండో టాపిక్ వచ్చేసి ఇప్పుడు నాకు పూత మందు రావాలి కదా, ఇంకొక వాటర్ రాలేదు సార్. ఇంకా ఇక్కడ మా భూములు అప్పుడే వాటర్ ఇంకొక 1 month అట్లా పడుతుంది అండి. ఓకే. అప్పుడు ఈ కాపు కానీ బాగా పూత వచ్చే దానికోసం ఏమైనా మనీ వేసుకుంటే సరిపోతుందా, లేకపోతే అప్పుడు వాటికి ఏమన్నా సపరేట్ ఎరువులు ఉన్నాయా సార్? అవసరం లేదు, ఇదే చేస్తాము. డోసులు డిఫరెంట్ చేస్తాం అంతే. అది నేను నేనేమంటా అంటే ఇప్పుడు జస్ట్ సార్ 2 ఇప్పుడే నేను అప్లై చేయాలన్నా, లేదంటే రేపు 1 month తర్వాత నేను ఒకటే పని వాటి ఇచ్చి నీళ్ళు ఇచ్చేటప్పుడు వేరే నీళ్ళు ఇచ్చేస్తావా? అప్పుడే ఒకటేసారి 20 రోజులే కదా. నెల అంటే ఎంత దూరం ఉంది? 20 రోజులే కదా. అంటే 20 రోజులు వాడాలి. మొన్న వచ్చాం మాకు బాగా పడింది సార్, లేకపోతే ఈ పాటికి కొంచెం వాడినది బాగా. ఓకే. అప్పుడే పెట్టండి ఇక, మళ్ళీ డబల్ పని లేకుండా. నేనేమంటే అందుకే అడిగేది, అప్పుడే పెట్టుకోగలుగుతామా దీనే? లేదంటే మీరు సెపరేట్ ఏమన్నా కానీ ఇంకా దీనికి ఏమన్నా కాకపోవచ్చేదానికి ఇంకోటి ఏమైనా అక్కడ ఉన్నాయా, లేకుంటే ఏ వేసే సరిపోతుంది అనేది మీరు నాకు చెప్తే దాని ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటా. ఈ 4 ప్రోడక్ట్లు వేస్తే సరిపోతుంది.
మీరు 20 రోజుల తర్వాత అన్నిటికీ అప్లై చేసేయండి. ఇక మళ్ళీ ఇప్పుడోసారి అప్పుడోసారి అవసరం లేదు. అదే అదే కరెక్ట్ కరెక్ట్ సార్, కరెక్ట్ అంతేలే సార్. అట్లా డబల్ ఖర్చు వద్దు. అంతేలే సార్, నేను కూడా అట్లా అనుకుంటున్నాను. ఒకటే మరి చేతలు గీతలు చేసుకొని నీట్గా చేసుకొని లీటర్ పడిచేది, అది పోసేది, గుంత తీసి లీటర్ వెనక ఇమ్మీడియట్ నీళ్ళు ఇచ్చేది. ఎస్ కరెక్ట్ ముచ్చట చెప్పినావు. దాన్ని ఫాలో కండి సార్. అంతే, వేరే పని పెట్టుకోకు. లీటర్ పడిచేది చేతలు మాకు ఏం చేస్తాం సార్, ఫస్ట్ చేతలు చేస్తాం, నీళ్ళు చేసుకొని చెట్ల గడ్డి తీసేస్తాం సార్. నీళ్ళు ఎత్తున్నామని లీటర్ పడతాం. పట్టిన తర్వాత ఆడైతే గుండీలు ఉంటాయి, ఆడ తీసేది మన ప్రోడక్ట్ వేయాలి కాబట్టి అక్కడే తీసిన తర్వాత దాంట్లో లీటర్ కానీ వేయడం, కాలుతో అట్లా మట్టి దుబ్బుకుంటూ పోవడం, అదే లీటర్ అట్టే కాబట్టి నీళ్ళు అట్టేసి సరిపోతుంది. అది బాగా అట్టే పట్టుకుంటారు సార్. కరెక్ట్ ఇదే ఫాలో కాదు అని నా అభిప్రాయం. అంతే 100% నీ అభిప్రాయమే మేము చెప్తున్నదే నువ్వు చెప్తున్నావు కాబట్టి నీకు ఓటు వేసుడే కాబట్టి అట్లా అంతే నీకు వచ్చింది కదా, రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ వేరే పద్ధతి ఎందుకు ఇంకా. అంతేలే సార్, ఇదే పద్ధతి ఫాలో అవుదాం. అంతేలే సార్. ఓకే ఓబ్లేట్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. సార్ తోటి